నెల్లూరు నగరంలోని కోటమిట్టలో గల మస్జిద్ ఏ సహాబానంద్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ యావత్ ప్రపంచం అల్లకల్లోలంగా మారిందని, మిస్సైల్ వల్ల 50 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 42వ డివిజన్లోని ఏదైతే మన్సూర్ నగర్ ప్రాంతం ఉందో అక్కడ ఉన్న సాహాబా మస్జిద్లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఇఫ్తార్ విందుకు వచ్చినారు. అల్హమ్దుల్లా ఇక్కడ ఉన్న యువకులు కానీ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులందరూ కూడా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అల్లా దగ్గర మనమందరం కూడా అందరి శ్రేయస్సు గురించి దువా చేసినాం. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎవరైతే ఇరాన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయతుల్లా ఖుమైనీ గారు అతను అమరులైనారు. అతని పవిత్ర ఆత్మకు అల్లా సుబ్హానహు వ తఆలా శాంతి చేకూర్చాలని, జన్నత్లో అతనికి ఉన్నతమైన స్థానం కల్పించాలని కూడా దువా చేయడం జరిగింది. ఇస్లాం ధర్మం అనేది ప్రపంచ శాంతిని కోరుకుంటుంది. ఏదైతే పాశ్చాత్య దేశాలు క్రూడ్ ఆయిల్ మీద, బంగారం మీద ఆధిపత్యం చెలాయించడానికి వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగా గతంలో సద్దాం హుసేన్ని చంపడం జరిగింది, ఇప్పుడు ఆయతుల్లా ఖుమైనీని చంపడం జరిగింది. ఏదైతే ఇస్లామిక్ కంట్రీలు ఉన్నాయో అక్కడ జరుగుతున్న పెట్రోలియాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రపంచ దేశాల మీద పెత్తనం చెలాయించాలనే ఒక దురుద్దేశంతో అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ కంట్రీలు చేస్తున్న కుట్ర అనేది ప్రపంచానికి మొత్తానికి తెలుసు. అయినా కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దీన్ని ఎదిరించలేక వాళ్ళ శక్తిని భయపడి, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను భయపడి, వీళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు లేకుండా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ విధంగా వాళ్ళకు తొత్తుల్లాగా వ్యవహరిస్తూ ప్రాణ నష్టాన్ని కల్పిస్తున్నారు. అది క్రిస్టియన్లు చచ్చిపోయినారా, ముస్లింలు చచ్చిపోయినారా, హిందువులు చచ్చిపోయినారా, ఎవరు చచ్చిపోయినారా, కులం మతం పక్కన పెడితే ట్రంప్ గారికి అదేవిధంగా భారతదేశం తల్లి అయితే ఇజ్రాయెల్ నాయన అని చెప్పారు, తండ్రి లాంటి వాడు అన్నారు. ఇది మదర్ ల్యాండ్ అయితే ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్ అన్నారు. కాబట్టి మీరు తల్లిదండ్రులు కాబట్టి మీరు చెప్పే అటు నెతన్యాహు కానివ్వండి, నరేంద్ర మోడీ కానివ్వండి ఇద్దరు వింటారు. కాబట్టి ఈ యుద్ధాన్ని ఇంత ఆపండి. ఎందుకంటే పవిత్రమైన రంజాన్ నెలలో ఉమ్రా చేయడానికి ప్రపంచ దేశాల నుంచి ప్రతి ఒక్కరు వెళ్ళి ఉంటారు. ఏదైతే దుబాయ్లో వీళ్ళు చేస్తున్న దాడులు, ఎవరైతే ఇరాక్ వాళ్ళు ఇరాన్ వాళ్ళు చేస్తున్న దాడులు ఏదైతే ఉన్నాయో అక్కడ మన భారతీయులు కూడా ఉమ్రాకి వెళ్ళి ఉన్నారు. కాబట్టి అక్కడ మా భారతీయులు కూడా ప్రాణ నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన భారతదేశ ప్రధాని గారు చొరవ తీసుకొని యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలా. అదేవిధంగా యుద్ధంలో ఎవరు చనిపోయినా కానీ వాళ్ళందరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం. ఈరోజు 10 రోజులు అయిపోయింది రంజాన్ మాసం. అందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు 42 డివిజన్లోని సహాబా మసీద్ వచ్చి ఇఫ్తార్ చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయడం జరిగింది. మరి 2 రోజుల నుంచి చూస్తున్నాం మనం, యావత్ ప్రపంచం వల్ల కల్లోలు అయిపోయింది. ఇటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఒక ప్రజలు చూడండి, ఎయిర్పోర్ట్లో మనుషులు ఎప్పుడు బాంబు ఎక్కడ పడుతుందో తెలియదు. అన్ని గల్ఫ్ కంట్రీస్ అన్ని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఇది మంచి ఈ సమయంలో, ఇటువంటి పరిస్థితుల్లో, ఈ 21st సెంచురీలో డైలాగ్తో అయిపోయేదాన్ని ఈరోజు మనం అందరం చేసుకోవడం మంచిది కాదు. అల్లాని కానీ కోరాం, ఈ యొక్క యుద్ధం ఇమీడియట్గా ఆగిపోవాలని చెప్పి స్ఫూర్తిగా ఈరోజు ప్రార్థన చేసామని తెలియజేస్తాం.